పానీపూరి ఈ పేరు వింటేనే ప్రాణం లేచొచ్చేసిద్ది. నోట్లో నీళ్లు ఊరిపోతాయి అనమాట. లాలాజలం అయితేను చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఇష్టం లేని వాళ్ళు అనేది ఉండరనమాట. కడుపు నిండా తినేస్తారు. ఎన్ని తిన్నా సరిపోను కూడా సరిపోవు అనమాట. ఇవాళ నేనైతే ఇంట్లోనే పానీపూరి ట్రై చేశాను. అలా బఠానీలు నానబెట్టేసి దానిలో ఒక బంగాళదుంప వేసేసి ఉప్పు పసుపు వేసేసి కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చిందాకా ఉడికించాను అనమాట. అది తాలింపులోకి అయితే జీలకర్ర వేసాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత ఈ కుక్కర్లో ఉడికింది మొత్తం వేసేసాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, అలాగే చాట్ మసాలా, గరం మసాలా వేసి నేను కొంచెం లూజ్గానే ఇష్టపడతాను అనమాట. బండి దగ్గర లూజ్గా చేస్తారు, గట్టిగా ఉండదు. అందుకని వాటర్ ఎక్కువ పోసి కొంచెం లూజ్ చేసేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను అనమాట. ఇక పానీకి వచ్చేసేసి మాత్రం పుదీనా, కొత్తిమీర 2 కలిపేసేసి పేస్ట్ చేశాను. చిన్న అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చి ఒకటి వేసాను. మెత్తగా పేస్ట్ అయిన తర్వాత చింతపండు పులుసు పోసాను అనమాట. ఇంకా అది కూడా రెడీ చేసేసాను. ఇక వచ్చేసి బయట అయితే కొనుక్కున్నాను రెడీమేడ్గా.